హలో హాయ్ నమస్తే. నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2025లో మన లాస్ట్ స్టోరీ కదా ఇది. సో లాస్ట్ స్టోరీ కాకుండా ఒక మంచి పాయింట్స్ చెప్పి 2025ని ఎండ్ చేద్దాం. అండ్ 26కి కూడా పనికొచ్చే విషయాలు చెప్దామని వచ్చాను ఇవాళ. నా వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ గిఫ్టెడ్ మీ అ బుక్ అండి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ బై డేల్ కార్నెగీ. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఒకవేళ మీరు హోమ్ మేకర్ అయినా, స్టూడెంట్ అయినా, ఏదైనా సరే మీరు ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా చదవమని నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ ఐ పర్సనలీ లవ్ దిస్ బుక్. సగం చదివేశాను, ఇంకా సగం ఉంది. ఆ సగంలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఉన్నాయండి. మనం అనుకుంటాం కదా, అరే కొంతమంది ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నట్లుగా అందరినీ అట్రాక్ట్ చేస్తారు, కొంతమందిని ఎందుకు అందరూ బాగా ఇష్టపడతారని చెప్పి చాలాసార్లు అనుకుంటుంటాం. అట్లాంటి కొన్ని మ్యాగ్నెటిక్ పర్సనాలిటీస్ ఎట్లా మారుతాయి, ఎట్లా అవి మ్యాగ్నెటిక్గా వాళ్ళు తయారవుతారు అంటే దానికి కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఒక 6 పాయింట్స్ చెప్పారు డేల్ కార్నెగీ. మనం ఏంటంటే ఎంతసేపు అవతల పర్సన్ మీద మనం ఇంట్రెస్ట్ చూపించాలి, అప్పుడు మాత్రమే మనం వాళ్ళని మన మీద ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకోగలుగుతాం. లైక్ ఇప్పుడు ఎంతసేపు నేను నాది, నా అచీవ్మెంట్స్ లేదా నా సక్సెస్లు ఇదే కాకుండా నువ్వేంటి, నీ విషయం ఏంటి, నీ సంగతి ఏంటి, చాలా ఉంటాయి కదండి. సో వాళ్ళ మీద జెన్యూన్గా మనం ఇంట్రెస్ట్ చూపించాలంట. అండ్ స్మైల్, ఎప్పుడు కూడా చక్కటి చిరునవ్వు ఎప్పుడు కూడా మీ మొహం మీద ధరించండి. నేను చాలాసార్లు అంటాను, మీ పళ్ళున్నంత వరకు మీరు స్మైల్ చేస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి అని చెప్పి. ఎందుకంటే ఆ తర్వాత మనం అఫ్కోర్స్ అప్పుడు కూడా నవ్వాలి, అప్పుడు నవ్వకూడదని కాదు, బట్ అది అంటే జస్ట్ ఒక సేయింగ్ చెప్తారనమాట, అంటే ఎప్పటికీ నవ్వుతూనే ఉండండి అని చెప్పడానికి. అండ్ ఎప్పుడు కూడా ఎవరి పేరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, మన కింద పనిచేసే వాళ్ళైనా, మన ఆఫీస్లో పనిచేసే ఆఫీస్ బాయ్స్ అయినా, లేకపోతే మనకి ఏదో ఒక చిన్న సర్వీస్ చేసే ఇంట్లో మనుషులైనా, పని మనుషులైనా, ఇట్లా ఏ సర్వీస్ చేసే వాళ్ళైనా, ఎవరైనా సరే ఫర్ దట్ మ్యాటర్, వాళ్ళ పేరుతో పిలవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎవరికైనా సరే వాళ్ళ పేరు అన్నిటికంటే, ఈ ప్రపంచంలో డేల్ కార్నెగీ ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలోనే ఎవరికైనా ఇష్టమైన పదం ఒకటి ఉంది అంటే, విపరీతమైన ఇష్టం కలిగిన ఒక పదం ఏంటంటే వాళ్ళ పేరట. సో ఆ పేరు పెట్టి మీరు పిలిచినప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి ఒక వావ్ అనే ఫీలింగ్ వస్తుందంట. సో ఎవరైనా సరే వాళ్ళని పేరు పెట్టి పిలిచి అలవాటు చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ఇంట్రెస్ట్ అనేది కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళకి ఇష్టమైన విషయాలు ఏంటి, ఆ యాంగిల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మనకి వాళ్ళు క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుందట. ఎంతసేపు నాకు ఇది ఇష్టం, నాకు ఈ ఫలానా చోట లంచ్ చేయడం ఇష్టం, లేకపోతే ఫలానా వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అవ్వడం ఇష్టం, ఇదే కాకుండా ఎప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మన ఇంట్రెస్ట్లే కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అవతల వాళ్ళు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ప్రపంచంలో తనని తన ప్రాధాన్యత, తన స్పెషాలిటీ లేదా తన ఇంపార్టెన్స్ అవతల వాళ్ళు గుర్తెరగాలి అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుందటండి. సో ఎంతసేపు కూడా అవతల వాళ్ళు ఇంపార్టెంట్ అనే ఆ ఫీలింగ్ని వాళ్ళకి ఇవ్వండి. అండ్ నామకే వాస్తే కాదు, జెన్యూన్గా వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగేలా ప్రవర్తించండి. ఇలాంటి ప్రిన్సిపల్స్ కనుక ఫాలో అయితే ఆటోమేటిక్గా ఆ సోకాల్డ్ మ్యాగ్నెటిక్ పీపుల్లో మీరు కూడా ఒక భాగం అవుతారని చెప్పి డేల్ కార్నెగీ చెప్పారు. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. అండ్ హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్ కూడా జరుగుతోంది కదా, వెళ్ళండి, సరదాగా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. నేను మీకు చెప్తున్నాను కానీ నేనే వెళ్ళలేదు. సో అలాంటి దగ్గర ఇలాంటి బుక్స్ ఇంకా చాలా ఉంటాయి. చాలా బాగుంది. లైక్ ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటివన్నీ చిన్న ఏజ్ నుంచి చదువుకుంటే ఈ బుక్స్ అన్నీ చాలా విషయాలు తెలుస్తాయి కదా లైఫ్లో, అంటే ఇంకొంచెం ప్రిన్సిపల్డ్గా, ఇంకా సిస్టమేటిక్గా పెరగొచ్చు కదా అనిపిస్తుంటుంది. సో ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలండి, బట్ మనం వీటి మీద పెద్దగా దృష్టి పెట్టం. దిస్ కెన్ చేంజ్ అవర్ లైఫ్. అంటే మన పర్స్పెక్టివ్ కానీ, మనం ఇతరులతో ప్రవర్తించే విధానం, ఫర్ దట్ మ్యాటర్ ఇవి వేరే బయట మనుషులు, వేరే కార్పొరేట్ ఆఫీసులు వీటికే కాదండి, మన మానవ సంబంధాల్లో కూడా వీటిని అప్లై చేయాలేమో ఒకసారి ఆలోచించండి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మన ఇంట్లో ఎవరితో మాట్లాడుతున్నా సరే మన అనే ఇదిలోనే ఉంటాం. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళ అభిరుచులు, ఈ యాంగిల్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. మేబీ ఆ రిలేషన్లోనే ఒక కొత్త కోణం మీరు చూస్తారేమో. నాకైతే బాగా నచ్చింది బుక్. ఇంకా చదువుతున్నాను, ఇంకా బోల్డ్ విషయాలు మీతో ఫ్యూచర్లో కూడా షేర్ చేసుకుంటా. బట్ బిఫోర్ దాట్ 2025 బాగుంటే ఓకే, బాగలేకపోయినా ఓకే, బికాజ్ అయిపోయింది కాబట్టి 26 మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది బాగుండాలి అంటే అది వేరే రకంగా బాగుండదండి, మన చేతిలోనే ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. సో బీ గుడ్ అండ్ డూ గుడ్. ఎప్పుడు నేను చాలాసార్లు చెప్తాను ఒక మాట, మీరు ఇతరులకి మంచి చేయకపోయినా పర్వాలేదు, బట్ చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు.
చెడు చెయ్యొద్దు, చెడు తలవద్దు కూడా. ఓకేనా? సో నాకైతే 2025 హ్యాడ్ బీన్ వెరీ గుడ్ అండ్ 26 కూడా బాగుంటుంది డెఫినెట్లీ. నాతో పాటు మనందరికీ 26 బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ, మీ లవ్డ్ వన్స్కి అందరికీ విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఈ లోపల కుదిరితే ఎప్పుడైనా కనెక్ట్ అవుదాం. నాకు లైవ్కి రావాలని ఉందండి, బట్ రాలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ వస్తాను. అండ్ లాస్ట్ వీడియోకి చాలామంది మెసేజ్లు పెట్టారు. ఎంతమంది అంటే నేను లిస్ట్ అవుట్ చేద్దామంటే కూడా నాకు సరిపోలేదు. బట్ అయినా సరే నేను గ్యారంటీ ఒక 3 పేర్లు అయితే చెప్తాను మీకు. చాలా బాగా పెట్టారండి మెసేజ్లు. నిజంగా ఆ స్టోరీలో ఏ వాల్యూ మీరు తీసుకున్నారన్న దానికి జ్యువెలరీ షాప్ ఓనర్ని తారీఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మదర్ గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అండ్ పిల్లల్ని ఎలా పెంచాలనేది తెలుసుకున్నాం అని చెప్పన్నారు. ఇట్లా చాలామంది చెప్పారు వాళ్ళ ఒపీనియన్స్. నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఐ డెఫినెట్లీ కమ్ విత్ దట్ లిస్ట్. అండ్ ఎస్, ఎప్పుడు చెప్పేదే, నేను ఇవాళ చెప్పినవి మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే డెఫినెట్లీ లైక్ కొట్టండి. ఈ విషయాలు అందరూ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే షేర్ చేయండి. షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చకపోయినా వేరెవరికైనా ఈ విషయాలు నచ్చచ్చు. ఓకేనా? విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ ఇయర్లో కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.